ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. కన్యా రాశి వారికి జూలై 27వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల నుండి వారి యొక్క జీవితంలో జరగబోయే సంఘటనలు ఇవే. వారి యొక్క జీవితంలో ఎటువంటి సంఘటనలు జూలై 27వ తేదీ ఆదివారం రోజున సాయంత్రం 5 గంటల నుండి జరగబోతున్నాయి. అలాగే వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వారు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలోనే తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చాలా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించగలుగుతారు. అలాగే కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా, చాలా ప్రాక్టికల్గా ఉంటారు. అయితే జూలై 27వ తేదీ ఆదివారం రోజు సాయంత్రం 5 గంటల తర్వాత వీరి యొక్క జీవితంలో ఎటువంటి అవకాశాల కోసం అయితే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారో ఆ అవకాశాలను అయితే మీరు పొందుకోబోతున్నారు. దేవుడు తీర్పు ఇచ్చేశాడు. మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఆ అవకాశాలను మీరు అందిపుచ్చుకోబోతున్నారు. వృత్తి జీవితానికి, వ్యాపార జీవితానికి లేదా మీ యొక్క కెరియర్కి సంబంధించి ఉన్నత చదువుల కోసం కానీ మీరు ఏ కోరిక అయితే కలిగి ఉన్నారో ఆ కోరిక అయితే మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ అవకాశం మీ ముందుకు అయితే రాబోతుందని చెప్పుకోవాలి. అలాగే పోటీ పరీక్షలు రాసిన వారు ఎవరైతే ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ని అయితే మీరు వినబోతున్నారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీకు ఇదివరకు సపోర్టుగా నిలబడిన వ్యక్తులు కూడా సపోర్టుగా నిలుస్తారు. మీరు పనిచేసే చోట వారి యొక్క సహాయ సహకారాలతో మీరు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారస్తులు కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క వినియోగదారులు మీ గురించి, మీ యొక్క వ్యాపారం గురించి గొప్పగా మాట్లాడతారు. అదేవిధంగా కన్యా రాశి వారు అనుకున్న పనులన్నీ కూడా ఈరోజు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మీరు పనిని పూర్తి చేయడం వల్ల ఈ పై అధికారుల ప్రశంసలు కూడా మీకు అందుతాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది. ఏదైనా సమస్యతో మీరు చాలా కాలంగా సతమతం అవుతున్నారా, ఆ సమస్యకు పరిష్కారం దొరకడం లేదని బాధపడుతున్నారా, ఆ సమస్యకు అయితే పరిష్కారం ఈరోజు దినఫలాల ప్రకారం మీకు దొరకబోతుంది. ఈ విధంగా దేవుడు మీకు తీర్పు ఇవ్వడం మూలంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై 27వ తేదీ ఆదివారం రోజు చాలా వరకు సానుకూల ఫలితాలు అయితే ఉన్నాయి. కొన్ని ప్రతికూల ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి వల్ల మీరు కొంత నష్టాన్ని చవిచూస్తారు. దాని కారణంగా వారితో గొడవపడే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక నష్టం కూడా ఉండొచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి మీరు క్లోజ్గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో కూడా మీకు గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీ యొక్క మిత్రులతో కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారని చెప్పుకోవాలి. అయితే మరిన్ని శుభ ఫలితాల కోసం, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం కోసం కన్యా రాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఇలా చేయడం వలన మీ కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.